దేశ ప్రధాని నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోడీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే విషయం అసలు సీఎంకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన తల్లి సోనియా గాంధీ ఇటలీ దేశానికి చెందిన క్రైస్తవురాలని లోకానికి తెలియదా అని అన్నారు. కులం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని తూలనాడుతున్నారని, అసలు రాహుల్కు కులం, మతం, జాతి, దేశం లేదని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన కులంపై రేవంత్ ఏం సమాధానం చెప్తారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ బీసీనా, ఎస్సీనా లేక ఎస్టీనా? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరివితో తల గోక్కునేలా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. 6 గ్యారంటీల అమలు నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే సీఎం ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అన్నారు. ఒకవేళ 10% ఉన్న ముస్లింలను బీసీల కేటగిరీ నుంచి తొలగిస్తే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్రంతో ఆమోదముద్ర వేయిస్తామని బండి సంజయ్ రేవంత్ సర్కార్కు సవాల్ విసిరారు. మరి ఈ కులాల మాటల యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో